ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. వచ్చి మీరు కూడా అన్నట్టుర్రు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి అని. ఇక జీఎస్టీ అయితే 0% అని గ్రోత్. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇలా జీఎస్టీ 23-24 39,295 కోట్లుంటే జీఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468 8% గ్రోత్. భారతదేశ వ్యాప్తంగా 8.6% గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే 8% గ్రోత్ లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోతే ఉంది, ఒడిశాలో 5% గ్రోతే ఉంది, అస్సాంలో 6% గ్రోతే ఉంది, బీహార్లో 6% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న రాష్ట్రాలే. మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు? మనం ప్రజలకు ఎట్లాగో లెక్కలు తెలియదు, ప్రజలకు జీఎస్టీ లెక్కలు చెప్పనికి ఎవరు రారని, ఒక్క రోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈరోజు మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకుర్రు.